ఎమోషనల్గా ఉంది. జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టోటల్ జర్నీ రైట్ ఫ్రమ్ ది ఎంపీ ఫ్రమ్ 2009 until he become 2019 10 years జర్నీ చాలా ఎమోషనల్గా, చాలా అన్ని ఇంగ్రీడియంట్స్ వైటల్ ఇంగ్రీడియంట్ అన్నీ పెట్టి చాలా మంచిగా తీశాడు. అందరు వెళ్ళి చూసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రియల్ టైమ్ ఇన్సిడెంట్, రియల్ హీరో మూవీ, రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ తీశారు. వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ఫ్యామిలీ. యాత్ర 2 మూవీ చాలా బాగుంది. 2009 నుంచి 2019 వరకు ఆయన పడిన కష్టాలు, ఆయన చేసిన ఓదార్పు యాత్రలు ఎలా అయితే ప్రజల్ని ఇది చేయగలిగాయో చాలా బాగుంది. ఇది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. ప్రతి యూత్ మెంబర్ వెళ్ళి ఆయన జీవిత చరిత్రని ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ ఇన్స్పైర్ అవ్వాల్సిన స్టోరీ ఇది. ఇది ఒక సినిమానే కాదు, ఇట్స్ ఒక రియల్ లైఫ్ స్టోరీ. అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి అందరూ సినిమా చూసి చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూసి సినిమా ఆదరించాలని కోరు. జై జగన్. జై జగన్. ఈ సినిమాతో మన విక్టరీని స్టార్ట్ చేద్దాం. అందరూ చెప్పినట్లు యాక్చువల్గా సినిమా లాగా తీయలేదు. నాకైతే చాలా రియలిస్టిక్ అనిపించింది. సినిమాలో యూజువల్గా ఈ బయోగ్రఫిక్ మూవీ తీసినప్పుడు హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి చాలా సీన్స్ తీస్తారు. దీంట్లో అవేం లేవు, ఉన్నది ఉన్నట్లే తీశాడు. సో మీరు చూడండి, గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. ఐ లైక్ ఇట్. జై జగన్. ఇది యాత్ర ప్రీమియర్ అయిపోయిన తర్వాత ఇది జస్ట్ స్ట్రైట్ అవే టు దట్ ఎల్లో జర్నలిస్ట్ మహీన్ ఎవడో అడిగాడు కదా, వాడు యాత్ర 1 యాత్ర 2 ఏదో చెప్పావు కదరా సిరీస్, రాసుకోరా ఇంకొక 30 years యాత్ర 3 యాత్ర 4 ప్రతిసారి ఉంటుంది. నీలాంటి వాళ్ళ కోసమే ఉంటుందిరా. మేము ఇలానే జగన్ సపోర్ట్ చేస్తుంటాం. జాతీయ పార్టీలు అందరూ కట్టుకొని రండి. యాత్ర 3కి రెడీగా ఉండండి. ఓకే, అది ఇప్పుడు 2029 అలా ప్రతి 5 yearsకి ఒక సిరీస్ వస్తుంటుంది. రాసుకుంటా ఉండండి కూర్చొని. నువ్వు అదే క్వశ్చన్ అడుగుతా ఉండరా మహి, నువ్వు అలానే చెప్తా ఉండు సమాధానం. మేము ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటాం. జై జగన్. మూవీ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మూవీ. దగ్గర నుంచి చూసాం కాబట్టి చాలా సీన్స్, చాలా స్టోరీలో అన్నీ దగ్గరగా మనసు కట్టుకున్నట్టున్నాయి. అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలడు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. విత్ ఫ్యామిలీస్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ.